కాండం 28వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను, అందరూ జాగ్రత్తగా ఆలకించండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు, నాతో పాటు చెప్పండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. మీకు చాలా ఈజీగా అర్థమైపోయింది. ఆయన మాట వింటే ఏమొస్తుంది చెప్పాలి, ఏమొస్తుంది? నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తికరంగా చేస్తే, మన దేవుడు మాట వింటే, ఆయన మీతో చెప్పినది చేస్తే నువ్వేం పొందుకుంటావంటే ఈ దీవెనలన్నీ. ఎందుకు ఏ దీవెనలు అవి? ఏ దీవెనలు? కింద ఉన్న చదువుకుంటే లిస్టు 6వ వచనం వరకు కూడా నేను త్వరగా చదువుతాను. నీవు పట్టణములో దీవింపబడతావు, పొలములో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు, నీ దుక్కుటెడ్లు, నీ గొర్రె మేకలు, నీ గంప, నీ పిండి పిసుకు త్రొట్టి, నీవు లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏం చేయబడతావు? అర్థమైపోయిందమ్మా? దేవుడు మాట అంటే ఏమొస్తుందిరా? దీవెనలు వస్తాయి. ఏ దీవెనలు వస్తాయి? పశువుల దీవెన, పొలముల దీవెన, గర్భఫలము దీవెన, పట్టణములో దీవెన, ఇంట్లోకి వెళితే దీవెన, ఇంట్లోంచి బయటకు వస్తే. అంటే ప్రభు మాట వింటే అన్నీ కూడా ఎలా మారిపోతాయంటే దీవెనకరంగా మారిపోతాయి. అర్థమవుతుందా? నా జీవితంలో జరిగింది కాబట్టి చెబుతున్నాను. నా దగ్గర థియరీ ఉంది, నా దగ్గర ప్రాక్టికల్ ఉంది. థియరీ ఎంత ముఖ్యమో ప్రాక్టికల్ కూడా అంతే ముఖ్యం. థియరీ నేర్చుకోవాలి, ప్రాక్టికల్ అనుభవించాలి. నా దగ్గర థియరీ ఉంది, నేను చదువుకున్నాను, నేను ఇంట్లోకి వెళ్ళినప్పుడు దీవించబడుతున్నాను, నేను బయటకు వస్తున్నప్పుడు దీవించబడుతున్నాను, నేను నేను చెప్పే మాట ఏమిటంటే, మీరందరూ కూడా దీవించబడాలంటే నేను ఎవరి మాట వింటున్నానో, ఏ దేవుని సముఖంలో ఉంటున్నానో, ఏ దేవుని దర్శనం ప్రకారంగా వెళుతున్నానో, ఆ దర్శనం ప్రకారంగా వెళితే మీరందరూ కూడా ఈ దీవెనలన్నీ కూడా పొందుకుంటారు. ఒక మాట చెప్పండి, మనిషి ముందా దీవెన ముందా? అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను? కొంతమంది అనుకుంటారు, ఎందుకండి ఈ దీవెనలు అవసరం అంటారా? పరలోకం చాలులే అనుకుంటారు. ఒక మాట చెబుతాను, అసలు ముందు దేవుడు పరలోకాన్ని చేయలేదు. మీరు బాగా బైబిల్ చదవండి. దేవుడు ముందు మనిషిని చేయలేదు. దేవుడు ముందు ఏం చేశాడో తెలుసండి? మనిషికి కావలసినవి ఇచ్చి మనిషిని దీవించాడు. మనిషి ఏ అధ్యాయంలో తయారు చేయబడ్డాడు, సృష్టించబడ్డాడు చెప్పండి? ఆదికాండము 2వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని తీసి నాసికారంధ్రములో జీవాయు ఓదగా నరుడు జీవాత్మ. అంటే మనిషి ఏ అధ్యాయంలో సృష్టించబడ్డాడు? ఆదికాండం 2వ అధ్యాయంలో. కానీ దేవుడు మనిషి సృజించక ముందే ఏం చేశాడంటే దీవెనిచ్చేశాడు. మీకు తెలుసు ఆ విషయం? ఎదక్కడుంది అది? మొదటి అధ్యాయము 28వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని ఏం చేయండి? నిండించండి. అర్థమైందమ్మా? మీరు ఫలించాలి, మీరు విస్తరించాలి, మీరు భూమిని ఏం చేసుకోవాలి అంటే దీవెన ముందా మనిషి ముందా? మీకు అర్థమవుతుందా? అందుకే బైబిల్ బాగా చదవందా అన్నాడు. ముందు దేవుడు దీవించి తర్వాత మనల్ని దించాడు. చెప్పండి ఒకసారి, దీవించి మనల్ని దించాడు. ముందు నిన్ను దించేసి నీకు వస్త్రాలు లేకుండా చేసేసి, నీకు ఆహారం లేకుండా చేసేసి, నీకు ఏ వనం రాది? ఫస్ట్ తోట పేరు చెప్పండి. ఏదైనా వనం లేకుండా చేసేసి, పళ్ళు లేకుండా చేసేసి, నువ్వు తింటాకి కోళ్ళు లేకుండా కుక్కలు లేకుండా చేసేసి, అప్పుడు నిన్ను సృజించేసి అవన్నీ పెట్టలేదు. నీకు కావలసినవి ముందే పెట్టాడు, తర్వాత నిన్ను పెట్టాడు. ఆనందం నాతో పాటు, నాకు కావలసిన అన్నీ ముందే పెట్టాడు, తరువాత నన్ను పెట్టాడు. అంతేనా కాదా? బైబిల్ నేను తప్పేమైనా బోధిస్తున్నానా? చెట్టుని చేశాడా, జీవరాశిని చేశాడా, పక్షులు చేశాడా, మనిషిని చేశాడా? ముందు మనిషి ఎన్నో రోజు చేయబడ్డాడు బాబు? 6వ రోజు. మీకు అర్థమవుతుందా? మనిషి ఎన్నో రోజు సృష్టించబడ్డాడు. కానీ మరి ఆకాశం ఎప్పుడు, భూమి ఎప్పుడు? మొదటి రోజుల్లోనే. మరి చెట్లు ఎప్పుడు, ఫలాలు ఎప్పుడు, దీవెనలు ఎప్పుడు? అన్నీ ముందే. అన్నీ ముందు సృజించి ఆ తదుపరి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని సృజించాడు. కాబట్టి మన దేవుడు మాట వింటే దీవించే దేవుడు. ఈ వాగ్దానం పట్టుకు వెళ్ళిపోండి ఈ నెలంతా కూడా. చెప్పండి, మన దేవుడు మాట వింటే దీవించే దేవుడు. ఏం దీవిస్తాడు? గర్భఫలాన్ని దీవిస్తాడు, భూఫలాన్ని దీవిస్తాడు. భూఫలం అంటే వ్యాపారాన్ని దీవిస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడు. గర్భఫలం అంటే నువ్వు పట్టణంలో ఉంటే దీవిస్తాడు, నువ్వు పల్లెలో ఉంటే దీవిస్తాడు. తర్వాత నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవిస్తాడు, లోపలికి వచ్చినప్పుడు దీవిస్తాడు.
దేవుడు దీవిస్తేనే మనం ఏం చేయగలుగుతాం అయ్యా అంటే జీవించగలుగుతాం. అందుకే అంటాడు కదా సామెతల గ్రంథం 10:22 మా యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము. అంటే నువ్వు ఆస్వాదించబడాలంటే ఎవరు కష్టపడాలి? ఎవరివ్వాలది? నేనేదో తోలేసి, నేనేదో కష్టపడిపోయి, నేనేదో సంపాదించేసి నేను దీవించబడాలంటే అదేది ఉండదు. ప్రభువు ఇస్తే గనక ఆశీర్వాదం అది మనకెలా ఉంటది అంటే దీవెనకరంగా ఉంటది. ఒక మంచి మాట చూపిస్తాను. ద్వితీయోపదేశ పుస్తకంలో ఉన్నాం కదా మనము. 8:18 చదవాలి. అసలు మన దీవెనకి, మన ఆశీర్వాదానికి, మన శక్తికి, మన బలానికి, మనం సంపాదించుకోవడానికి సమస్తానికి కారణం అంటే దేవుడేనంటండి. చూడండి ద్వితీయోపదేశ కాండం తీయాలి. 8వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము. మనం ఇక్కడే ఉన్నాం కదా. ఇందులో 18 మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యమును కలుగు చేయువాడు. అర్థమైందా మీకు? అంటే మీరు ఏదన్నా సంపాదించుకోవాలనుకోండి ఈ లోకంలో, దానికి సామర్థ్యం అనగా బలమును, శక్తిని ఎవరివ్వాలంటండి? బాబా మీకు అర్థమవుతుందా? వాక్యాన్ని బాగా చదవండి. అంగ పై వచనంలో అంటాడు 17 అయితే మీరు మీ సామర్థ్యము, మా సామర్థ్యము, మా బహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగు చేసినని అనుకుందరేమో. అంటే కొంతమంది ఏమనుకుంటారంటండి, ఈరోజు నా కష్టం చేత ఇల్లు కట్టుకున్నాను, ఈరోజు నా కష్టం చేత ఈ కారు కొనుక్కున్నాను, ఈరోజు ఈ కష్టం చేత నేను తిన్నాను, ఈరోజు నా కష్టం చేత నేను ఐశ్వర్యవంతుని అయిపోయాను అనుకుంటారు. కానీ స్పష్టంగా చెబుతుండే బాబు, మీరు అలా ఎవరు అనుకోకండి. మీరు భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యమును కలుగు చేయువాడు ఆయనే. మీకు అర్థమైందా? కాబట్టి అంటే నువ్వు దీవించబడాలంటే ఎవరివ్వాలి ఆ దీవెన? దేవుడే ఇవ్వాలి. అందుకే ఒక పెద్దవాళ్ళు అంటారు కదా, దేవుడు ఇవ్వాలి దరిద్రం అన్నారు కదా. పెద్దలు ఏమన్నారండి? దేవుడు ఇవ్వాలి అంటే దేవుడు ఇవ్వకపోతే దరిద్రం ఏమవదు? పోదు. అయితే మరి ఆ దరిద్రం పోవాలంటే, ఆ దేవుడు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? ఆయన మాట వినాలి. మన సబ్జెక్ట్ మర్చిపోకుండా ఆయన మీతో చెప్పినది యెహోవా వాక్కు నువ్వు శ్రద్ధగా వింటే నువ్వేం చేయబడతావా అంటే ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. అంటే నువ్వు దీవించబడతావు.